సరే నెల ఉంది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు 16 నెలల కాలం అయింది. గతంలో జగన్మోహన్ రెడ్డిని మించి అభివృద్ధి చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని మించి సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారు. మీతో పాటు నేను వస్తాను. ఒక అభివృద్ధి కార్యక్రమం అనేది చూపించండి సార్. నాకు రాష్ట్రంలో అసలు డెమోక్రసీ అనేదే కనపడట్లా. అభివృద్ధి సంక్షేమం రెండు కన్నులాగా దూసుకెళ్తూ మా ప్రభుత్వం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు. రైతులకి యూరియా దొరక్క ఏ విధంగా అలాడుతున్నారు. రైతులకి పెట్టుబడి సాయం కింద 5,000 సార్ వేసేది. గతంగా ఇప్పుడే రైతు పరిస్థితి బాగుందని చెప్తున్నారు అచ్చెన్నాయుడు గారు. సార్ రైతులకి కన్నీళ్ళే కష్టం సార్. అంటే మోతాదుతో పాటు ఏదైతే నష్టపోయారో దానికి సంబంధించి కేంద్రానికి నివేదిక పంపించామని చెప్తారు గవర్నమెంట్ చెప్తారు. ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు సార్? పత్తి ఎంత సార్? ఏ విధంగా బతకాలి? పెట్టుబడి అయినా వచ్చిందా సార్? ఏడు మెడికల్ కాలేజీలు మీరు చెప్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉంటారు, భూములు కేటాయిస్తే కాలేజీలు అయిపోతాయని చెప్తారు సాక్షాత్తు సీఎం గారే. ఆ 10 మెడికల్ కాలేజీలు ఎందుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం? ఎవరి కోసం, ఎవరి లబ్ధి కోసం సార్? అంటే ప్రభుత్వం దగ్గర ఆదాయం డబ్బులు లేదండి, ఫండ్స్ లేదు కనుక మేము ప్రైవేట్ పీపీపీ మోడల్లో వెళ్తామని చెప్తున్నారు. 2 లక్షల కోట్లు ఎలా అప్పు చేశారు సార్? ఈ 10 మెడికల్ కాలేజీ 6,000 కోట్లు ఎస్టిమేషన్ సార్. ఈ 6,000 కోట్లు పెడితే పైన 6,000 కోట్లు అప్పు తీసుకొచ్చి చేయమండి. కొన్ని డెమోక్రసీ రాజ్యాంగం కూడా పాటించకుండా ఇష్టానుసారంగా తీసుకెళ్ళి సూపర్ 6 పథకాల గురించి ఎలా స్పందిస్తారు? ఏం చెప్తారు? ఇప్పటికే ఆల్రెడీ సూపర్ 6 అంతా కంప్లీట్ అయిందని చెప్తారు. సూపర్ 6 ఎన్ని హామీలు ఇచ్చారు సార్ ఈ రాష్ట్రంలో? మీ ఇందాక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నదాత సుఖీభవ 2 సంవత్సరాలు 16 నెలలు గడుతుంది, 5,000 రూపాయలు ఇచ్చారు. జాబ్లెస్ పీపుల్కి ఏమైనా ఇచ్చారా? విద్యా దీవెన, వసతి దీవెన. అంటే సింగిల్గా వస్తామన్నారు, 175 పోటీ చేశారు, 175 170 ఎక్కడ సార్? ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారా? ఈవీఎం తిరస్కరించింది సార్ మమ్మల్ని. ఆధారాలు ఉన్నాయి. మా దేవుడు చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో, అంటే గతం కన్నా ఇప్పుడు విద్యా వ్యవస్థ చాలా మార్పులు తీసుకొచ్చారని చెప్పి లోకేష్ గారు చెప్తారు. సరే అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని చెప్తారు. తల్లికి వందనం చేశారు సార్ జగన్ గారు. మా ప్రజల్లో వ్యతిరేకత లేదంటారు వైసీపీ మీద? లేదు సార్, మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడు, నమ్ముకున్నాడంటే వదిలేడు సార్. డాక్టర్ గారు మీరు అయ్యప్ప మాల్లో ఉన్నారు ప్రస్తుతం, కొన్ని వాస్తవాలు మాట్లాడారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రధానమైన ఆరోపణ దైవ సాక్షిగా కల్తీ మద్యం కేసులో త్వరలో బిగ్ బాస్ అరెస్ట్ అంటున్నారు. ఏం పరిస్థితి? మా బాస్ అరెస్ట్ అనేది కాదు, ఎందుకంటే లిక్కర్ మాఫియా అనేది మా ప్రభుత్వంలో జరగలేదు. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు సార్ ఈ రాష్ట్రంలో? కనపడుతున్నారా? వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజకమల్ బడిపాటి. ఈరోజు మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు డాక్టర్ గోపాలకృష్ణ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. స్వామి ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. మీరు సార్? బ్రహ్మాండం బాగున్నామండి. ఓకే సార్. సరే నెల ఉంది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు 16 నెలల కాలం అయింది. గతంలో జగన్మోహన్ రెడ్డిని మించి అభివృద్ధి చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని మించి సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు. సరే, యాజ్ ఎ జర్నలిస్ట్గా మీరు అభివృద్ధి చేశామని 16 నెలలు అంటున్నారు కదా. సరే నేను వస్తాను మీతో పాటు. ఒక అభివృద్ధి కార్యక్రమం అనేది చూపించండి సార్. నాకు రాష్ట్రంలో అసలు డెమోక్రసీ అనేదే కనపడట్లా. రాజ్యాంగం ఉందా సార్? రాజ్యాంగంగా చేస్తున్నారు సార్. ఓకే, కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలల కాలం అవుతుంది. ఈ 16 నెలల కాలంలో సూపర్ 6 పథకాలు ఎన్ని హామీలు నెరవేర్చామని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. క్లియర్గా చెప్పమనండి. అభివృద్ధి సంక్షేమం రెండు కన్నులాగా దూసుకెళ్తూ మా ప్రభుత్వం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు. మీరేమో అభివృద్ధి ఎక్కడ కనపడే, అభివృద్ధి ఎక్కడ చేశారో చూపించమని మీరు చెప్తున్నారు. సరే, ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. రైతుల బాధలు ఏంటో చూస్తూ ఉన్నారు మీరు కూడా. రైతులకి యూరియా దొరక్క ఏ విధంగా అల్లాడుతున్నారు, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన హామీ సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభావ కింద 2 సంవత్సరాలు సార్, 16 నెలలు అంటే ఆల్రెడీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కంటిన్యూ అవుతూనే ఉంది. కంటిన్యూ అవుతుంటే ఎంత వేసారు సార్? ప్రతి ఇయర్ అప్పుడు 20,000 వేస్తా అన్నారు. వేసింది ఎంత అంటే 2 సంవత్సరాల మీద 40,000 రావాలి. ఆ 40,000 వచ్చింది ఎంత? 5,000 రూపాయలు. అది అభివృద్ధి. రైతులకి పెట్టుబడి సాయం కింద 5,000 సార్ వేసేది. సార్ రైతులకి కన్నీళ్ళే కష్టం సార్. ఈ ప్రభుత్వం చేస్తున్న వికృత సాక్ష్యాలు, వికృత పనులు. గతంగా ఇప్పుడే రైతు పరిస్థితి బాగుందని చెప్తున్నారు అచ్చెన్నాయుడు గారు. మీరేమో రైతుకి కన్నీళ్ళని చెప్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు ఎప్పుడో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేసి మా ప్రభుత్వం అడుగడుక్కి యూరియా అందిస్తుంది,
లేకపోతే రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియా అందిస్తుంది అంటున్నారు. సార్ జస్ట్ బేసిక్ క్వశ్చన్ సార్ నేను అడిగేది. రైతు భరోసా కేంద్రాలు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది సార్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక విలేజ్లో రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయా అని అడుగుతున్నాను సార్ నేను. దాని ద్వారా ఎన్ని మీరు సరఫరా చేస్తున్నారు రైతులకి? లేదు సార్. ఆ రైతుల అనుబంధంతో కేడీసీసీలు ఉన్నాయి సార్ సొసైటీలు. మా నాన్నగారు కూడా చేశారు సార్. వ్యవసాయం ఉందా మీకు? ఎంత ఉంది సార్? దాదాపు 12 ఎకరాలు ఉంది సార్. మేము రైతు కుటుంబం నుంచి వచ్చి చదువుకున్నామే సార్. నా తండ్రి గారు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే సార్. ఎందుకంటే మనం అందరం రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. ప్రభుత్వాన్ని నేను వేడుకున్నాను, పెద్ద మనసుతో ఆలోచించేయమంటున్నాను. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, మొన్న పంట ఉంది సార్. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు సార్? అన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇన్పుట్ సబ్సిడీ అందించడం కానీ, అదేవిధంగా రైతులకు యూరియా ఎప్పటికప్పుడు సమీక్షించి ఇవ్వటం కానీ, ఈ విధంగా అన్నీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వీళ్ళు ఇన్ సబ్సిడీ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, ఏమీ లేదు సార్. రైతులు ఎలా కష్టపడాలి? పంట నష్టం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పంట నష్టం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసి క్లియర్ కట్గా వెరిఫై చేసి వేసిన ఘనతలు మీకు కూడా తెలుసు ఆ సంగతి. అంటే మోతాదుతో పాటు ఏదైతే నష్టపోయారో దానికి సంబంధించి కేంద్రానికి నివేదిక పంపించామని చెప్తారు గవర్నమెంట్ చెప్పొద్దు. అదే వెరిఫై చేశారు కదా. ఎన్ని జిల్లాలు ఎన్నుకున్నారు సార్? మీరు చెప్పండి సార్. మీరు కూడా విన్నారు కదా. ఒక ఐదు సెలెక్ట్ చేస్తే సరిపోతుందా సార్? రాష్ట్రంలో పత్తి పంట పత్తి పంట నష్టపోయి, మిరదోటమ నష్టపోయి, వరి పంట నష్టపోయి, కనీసం మార్కెట్ యార్డ్లో పత్తి పుచ్చిపోయింది వస్తుందని మళ్ళీ CCI పెట్టకుండా ఆపేసింది మార్కెట్ యార్డ్లో. ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు సార్? పత్తి ఎంత సార్? గుప్పు వచ్చి 2,000 రూపాయలు 3,000 రూపాయలే కొంటున్నారు సార్ రైతు. కింటా. ఆ రైతు ఎలా చెప్పండి సార్, మీరు చెప్పండి. ఏ విధంగా బతకాలి? పెట్టుబడి అయినా వచ్చిందా సార్? గతంలో ఎలా ఉంది రైతు పరిస్థితి, ఇప్పుడు ఎలా ఉంది సార్? గతంలో రైతుల పరిస్థితి కలకలలాడేది ఉంది సార్. మీరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఒక్కటి అప్డేట్ ఇచ్చి యూరియా కానీ సబ్సిడీ కానీ అన్నీ ఏర్పాటు చేశారు సార్. మళ్ళీ వర్షాలు వస్తే పంట నష్టం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి సర్వే చేయించి ఒక క్లియర్గా అగ్రికల్చర్ ఆఫీసర్తో రాపిచ్చేసి ఏవో గారి ద్వారా అంత ఒక స్కీమ్ ఏర్పాటు చేశారు సార్. అప్పుడు దానికి సబ్సిడీ ఎంతో అంత రిలీజ్ చేశారు అమౌంట్ గవర్నమెంట్ నుంచి. ఎకరానికి ఒక 20,000 అట్లా. సరే, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంగా ఎకరానికి 25,000 మీరు పంట నష్ట పరిహారం చేయాలన్నారు. మేము కూడా గౌరవంగా పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు గారు గారిని, వ్యవసాయ శాఖ మంత్రి వారిని కానీ క్యాబినెట్ పెట్టి నిర్ణయించి ఎకరానికి ఒక 25,000 కాదు 20,000 రిలీజ్ చేయండి సార్. మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్. రైతులకు అప్పటికైనా కలకలలాడింది. ఆ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చాలా కన్నీరే సార్. కష్టం. మీరు ఒక డాక్టర్గా ఉన్నారు. గత ప్రభుత్వానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి వైద్య పరిస్థితి ఎలా ఉంది సార్? నేను ఫార్మసీ డాక్టర్ సార్. స్టిల్ నేను ఇంకా ఎడ్యుకేటెడ్లో ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు 17 మెడికల్ కాలేజీని నిర్వహించడం జరిగింది. ఆ 17 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. అంతకుముందు 12 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. కోవిడ్ పాండమిక్లో 2019లో కోవిడ్ పాండమిక్లో మనం ఏ విధంగా రోగులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారనేది ఈ రాష్ట్ర ప్రజలకి, భారతదేశానికి తెలుసు. ఆ ఆలోచన ప్రకారం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 12 మెడికల్ కాలేజీలు అయితే కాదు అని కేంద్రంతో పోరాడి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. అంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ. అదేం సార్, అదే చెప్పబోతున్నాను సార్. జిల్లాకు ఒక, పార్లమెంట్కి ఒక మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఏ ప్రాంతానికి నష్టం ఉండకూడదు. ప్రతి ఒక్క పార్లమెంట్ అంటే దగ్గరగా ఉంటుంది సార్, అన్ని నియోజకవర్గాలకి దగ్గరగా ఉంటుంది. అక్కడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలి. అక్కడే పేదలకు వైద్య విద్యను అభ్యసించే మార్గం చూడాలి. అక్కడే నాణ్యమైన వైద్యాన్ని అందించాలి అనే మంచి సంకల్పంతో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు నిర్మించడం జరిగింది సార్. అయితే 3 phases డివైడ్ చేయడం జరిగింది సార్. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ 5 మెడికల్ కాలేజీ రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత 2024-25 అన్ని నిర్మాణం అయిపోయిన తర్వాత 5లో మన ఎలక్షన్ టైంలో ఇంకో 2 మెడికల్ కాలేజీలు, అంటే 7 మెడికల్ కాలేజీ అప్రాక్సిమేట్గా జగన్ గారు గవర్నమెంట్లో కంప్లీట్ అయిపోయింది. మీరు 7 మెడికల్ కాలేజీలు మీరు చెప్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉంటారు, భూములు కేటాయిస్తే కాలేజీలు అయిపోతాయని చెప్తారు సాక్షాత్తు సీఎం గారే. మీరేమో 3 ఫేజ్లు నిర్ణయించారు. ఒక ఫేజ్ ఆల్రెడీ 7 మెడికల్ కాలేజీ పూర్తయింది చెప్తున్నారు సార్. 7 మెడికల్ కాలేజ్ ఆల్రెడీ
రాష్ట్రంలో అన్ని మెడికల్ కాలేజ్ దగ్గరికి మొన్న మా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మినిస్టర్లు కానీ మాజీ మినిస్టర్లు కానీ అందరూ వెళ్ళటం జరిగింది. క్లియర్ కట్గా చూపించడం కూడా జరిగింది మీడియా ద్వారా. అదేవిధంగా 7 మెడికల్ కాలేజ్ కంప్లీట్ అవుతుందో జనాలకి, రాష్ట్ర ప్రజలకు కూడా క్లియర్ కట్గా కనపడుతుంది. వాళ్ళు 10 మెడికల్ కాలేజీలు క్యాబినెట్ ప్రైవేట్ పీపీఈ మోడల్లో తీసుకురావడానికి క్యాబినెట్ ఆమోదం చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలకి క్లియర్గా కనపడుతుంది సార్. అదేవిధంగా ఆ 10 మెడికల్ కాలేజీలు ఎందుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం? ఎవరి కోసం, ఎవరి లబ్ధి కోసం సార్? అంటే ప్రభుత్వం దగ్గర ఆదాయం డబ్బు లేదంట, ఫండ్స్ లేదు కనుక మేము ప్రైవేట్ పీపీపీ మోడల్లో వెళ్తామని చెప్తున్నారు సార్. మీరు అడిగినట్టే ప్రభుత్వం దగ్గర నిధులు లేదు, నిధులు లేక ఈ రోజున మరి 2 లక్షల కోట్లు ఎలా అప్పు చేశారు సార్? 2,20,000 పైన అప్పు చేశారు కదా. మరి పేదలకి వైద్య విద్యాన్ని వీళ్ళు నిర్వీర్యం చేయడానికి కాకపోతే ప్రైవేట్ పరంగా ఎందుకు చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరికి కట్టబెట్టాలి? వై, ఎందుకు, ఎవరి కోసం కట్టబెడుతున్నారు పీపీపీ మోడల్లో? ఇప్పుడు వీళ్ళకి నష్టం ఏంటి? ప్రభుత్వానికి నష్టం ఏంటి? ప్రభుత్వం పరంగా పెట్టచ్చు కదా. అంటే ప్రభుత్వం రన్ చేయడానికి మా దగ్గర ఆర్థికంగా నిధులు లేదు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా విధ్వంసం చేశాడు కనుక ఈ రోజున పీపీపీ పద్ధతులు వెళ్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పుద్ది సార్. 2 లక్షల పై చిలుకు అప్పు చేశారు సార్. 2 లక్షల ఓవరాల్ గా వచ్చేసి ఈ 10 మెడికల్ కాలేజ్ 6,000 కోట్లు ఎస్టిమేషన్ సార్. ఈ 6,000 కోట్లు పెడితే పైన 6,000 కోట్లు అప్పు తీసుకొచ్చి చేయమనండి. పేదలకి వైద్య విద్యని నాబోర్డు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా నాబోర్డు నిధుల ద్వారానే చేశారు సార్ మెడికల్ కాలేజెస్. చంద్రబాబు నాయుడు గారిని కూడా అదే విధంగా చేయమనండి. వైద్య శాఖ, ఆరోగ్య శాఖ మంత్రి గారిని కూడా అదే చేయమనండి. మేము కూడా అదే కదా కోరుకునేది. ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించడానికి, మెరుగైన పేదలకు వైద్యం అందించడానికే పీపీ పత్రాలు వెళ్ళని చెప్పి గవర్నమెంట్ చెప్పుద్ది. వైసీపీ మనుగడ కోసమే ఈ రోజున పీపీపీ అని పెట్టుకుని వ్యతిరేకంగా రోడ్లు ఎక్కారనేది కూటమి ఆరోపణ. నిజంగా పార్టీ మనుగడ కోసం రోడ్లు ఎక్కారు వైసీపీ సార్. చిన్న జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. అసలు వీళ్ళకి ప్రభుత్వ పరంగా ఎందుకు పెట్టట్లేదు? వీళ్ళు రీజన్ చెప్పాలండి సార్ రాష్ట్ర ప్రజలకి. అంటే సాక్షాత్ చెప్తారు కదా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఈ మెడికల్ కాలేజ్ రన్ చేయాలంటే డబ్బు కావాలి. అదే గవర్నమెంట్ దగ్గర 6,000 కోట్ల నిధులు లేదు. ఎందుకు లేదు సార్? డబ్బు లేదు కనుక ప్రైవేట్ పరంగా పీపీపీ మోడల్ వెళ్తున్నాము. మరి అప్పు ఎందుకు చేశారు సార్? ఇప్పుడు ప్రభుత్వాన్ని అప్పు ఉంది కదా, మళ్ళీ అదే అప్పు చేయండి 6,000 కోట్లు. ఇప్పుడు పేదల పక్షాన వైద్య విద్యాన్ని నిర్వీర్యం చేయడానికి కాకపోతే, ఇప్పుడు పేదలకి వైద్య విద్యాన్ని అందించాలనుకుంటే మీకు మంచి సంకల్పన ఉంది, ప్రభుత్వం ద్వారా అప్పు తీసుకొని చేయండి, దానికి అందరు మద్దతు ఇస్తారు. అసలు వైసీపీ పార్టీకి పీపీపీ అంటే అర్థం తెలుసా అనేది చంద్రబాబు చెప్తారు. నిజంగా అసలు మీ పార్టీకి తెలుసా, అర్థం తెలుసా? అంతా పీపీపీ అంటే అర్థం తెలుసా? అంతా తెలుసు సార్. మా పార్టీకి అంతా తెలుసు కాబట్టి మేము యుద్ధము చేస్తున్నాము. నిన్న చూశారు కదా, నిన్న ఏ విధంగా నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో అన్ని సంఘాల నాయకులు అందరు వైసీపీ కానీ సిపిఐ కానీ ప్రతి ఒక్కళ్ళు సార్, ఈవెన్ దో సంబడి సార్ స్పీకింగ్ తెలుగుదేశం పీపుల్స్ వస్తుంది సార్, తెలుగుదేశం పార్టీ లీడర్స్ అక్కడక్కడ అదే జనరల్ గా అంటా ఉన్నారు సార్. నేను కోరుకునేది ఏంటంటే అది అందరికి ఉపయోగపడేదని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ప్రజలు కూడా కోరుకునేది అదే. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆకాంక్ష ఉంటుంది సార్, నేను డాక్టర్ అవ్వాలి, నేను ఇంజనీర్ అవ్వాలి, నేను లాయర్ అవ్వాలి, నేను ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి. కానీ ఈ రాష్ట్రానికి, భారతదేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్ సార్. ఇది 100%. ఇది మాత్రం లేని మాత్రం, అదేవిధంగా హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్. ఈ రెండు లేని మాత్రం ఈ భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రమైనా సరే నిలిచారు, కానీ ఎదగలేదు సార్. ఆ విలేజ్ కానీ గ్రామం ఏదైనా సరే భారతదేశం కానీ ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వీళ్ళు విద్యను కూడా నిర్వీర్యం చేస్తున్నారు సార్. అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటి పూర్తిగా కల్తీ మద్యం కుంభకోణంలో పూర్తిగా మునిగిపోయింది. మునిగిపోయిన నావని చెప్పి టీడీపీ చెప్పింది. నిజంగా మీ పార్టీ కల్తీ మద్యంలో పీకల దాకా? మంచి ప్రశ్న వేశారు సార్. మునిగిపోయిందా? మంచి ప్రశ్న వేశారు. గత 2019 నుంచి ఈ రాష్ట్రంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి సార్? 42,000 బెల్ట్ షాపులు ఉన్నాయి సార్. గౌరవ ముఖ్యమంత్రి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019 నుంచి ఆ 2019లో 42,000 బెల్ట్ షాపులు ఉంటే అవి తీసేశారు సార్. క్లోజ్ చేసేసి ఈ రాష్ట్రంలో ఏమీ లేకుండా ఒక పారదర్శకంగా, అంటే మండలానికి ఒకటి కొత్త పాలసీ తీసుకొచ్చి మండలానికి ఒకటి, అక్కడక్కడ రెస్టారెంట్ కంటే అవాయిడ్ చేయడానికి, ప్రజలకి దూరం చేయడానికి కోసం ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదేవిధంగా క్లియర్గా ఎక్సైజ్ శాఖలు కానీ అందరికి కానీ క్లియర్ కట్గా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చి ఎక్కడైతే అక్రమంగా ఎక్కడ మద్యం తయారు చేయకుండా క్లియర్గా ఏర్పాటు చేసి ఒక స్కాన్ ఏర్పాటు చేశారు సార్. ఆ స్కాన్ ద్వారానే ఆ మద్యం తీసుకోవాలని. అసలు స్కానర్ లేదనేది కదా టీడీపీ ప్రధాన ఆరోపణ. ఎక్కడ కూడా పేమెంట్ స్కానర్ అనేది లేదు. డబ్బులు తీసుకోబట్టి ఇదంతా సొంత కంపెనీలు సొంత బ్రాండ్లు అమ్మారు, దానిలో దోచేసారు అనేది ప్రధాన ఆరోపణ. మీరేమో స్కానర్ల ద్వారా అమ్మకాలు జరిగి మీరు చెప్తారు.
టీడీపీ వాళ్ళది మనం చూసాం. టీడీపీ వాళ్ళు కేవలం లిక్కర్ మీద దొరకడం అనేది క్లియర్ కట్ గా అక్కడ కనపడుతుంది. అక్కడ తంబలపల్లిలో ములకల చెరువు దగ్గర ఇన్ఛార్జ్ రవీంద్రారెడ్డి గారు అని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇన్ఛార్జ్ డంప్ ఏర్పాటు చేసి క్లియర్ గా కొన్ని కెమికల్స్ స్పిరిట్స్ కలిపి అక్రమ మద్యాన్ని తయారు చేసి పంపించడం ఈ రాష్ట్రానికి అనేది క్లియర్ గా ప్రతి ఒక్కరిని అడిగినా సరే చెప్తారు సార్. దాన్ని అది తీసుకొచ్చి ఎవరికి మళ్ళీ మా బీసీ నాయకుడు మాజీ మంత్రి దానిలోనే బిగ్ బాస్ మీ పార్టీ మాజీ మంత్రి అని చెప్తున్నారు కదా, అరెస్ట్ చేయడం కూడా జరిగింది సార్. మా జోగి రమేష్ మాజీ మంత్రి గారు ఏం చేశారంటే ఇబ్రహీంపట్నంలో కూడా డంప్యాడ్ చేసి ఏది కెమికల్స్ తయారు స్ప్రిట్ చేస్తారు, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ప్రశ్నించడానికి వెళ్ళారు సార్. అక్కడ వెళితే ఏం చేశారు, దాన్ని మీడియా ద్వారా చూపిస్తే ఓహో ఈ జోగి రమేష్ మన నూరుకోడని ఆ జనార్దన్ ద్వారా ఒక వీడియోని క్లిప్ ఏది జనార్దన్ గారికి జోగి రమేష్ గారికి ఏదో లింక్ ఉన్నట్టు ఆ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అంటే జనార్దన్ సాక్షాత్ చెప్పాడు కదా, జోగి రమేష్ గారు ఏంటంటే ఇలా చేయమన్నాడు, నాకెంత 3 కోట్లు డబ్బులు ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు బ్యాట్ చేయాలని చెప్పి జోగి రమేష్ గారు క్లియర్ గా ప్రెస్ మీట్ లో చెప్పారు. నాకు ఆయనకి సంబంధాలు లేవు, వాట్సాప్ లో మెసేజ్ల వరకే, అవి డంపింగ్ మెసేజ్ చేస్తారు, ఏదైనా చేస్తారు అని. సార్ నా మీద కూడా కొన్ని తప్పుడు ప్రచారాలు చేయొచ్చు, ఇంకొక ఆయన మీద కూడా ఇంకోటి తప్పులు చేయొచ్చు ఫేక్ గా, అవన్నీ ఎలా నమ్ముతారు సార్ అసలు? సరే ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. నేను ఇప్పుడు రవిచంద్రారెడ్డి గారు ఎక్కడ ఉన్నారు సార్, వాళ్ళ సోదరుడు ఎక్కడ ఉన్నారు సార్? వీళ్ళు లిక్కర్ క్లియర్ గా దొరికారు కదా, వీళ్ళు జైల్లో ఉన్నారా? జనార్దన్ ఎక్కడ జైల్లో ఉంటే మరి వీడియో ఎలా రిలీజ్ చేస్తారు? రిలీజ్ చేయకూడదు కదా, జైల్లో ఉంటే ఫోన్ తీసుకెళ్ళకూడదు కదా, ఎలా తీసుకెళ్ళి రిలీజ్ చేశారు? ఫోన్ ఎవరి ద్వారా రిలీజ్ చేశారు వీడియో? క్లియర్ కట్ గా జోగి రమేష్ గారు చెప్పారు, నాకు ఆయనకి సంబంధం లేదు, నో రిలేషన్షిప్ బిట్ బోత్ మెంబర్స్ అని క్లియర్ గా చెప్పారు. ఇద్దరు ఒకే ఏరియాలో ఒకే సందులో ఉంటారు కదా అనేది, ఉంటామనేది ఆయన చెప్తారు. మీరు నేను ఒకే సందులో ఉంటాం సార్, నేను ఏదో కుంభకోణం చేస్తాను, మేము మన ఇద్దరం కలిసే ఉన్నాము, మిమ్మల్ని తీసుకెళ్లి ఏదో సందర్భం బట్టి జైలు వేస్తారు సార్, మీరు నా మీద రిలీజ్ చేస్తే మన ఇద్దరికి సంబంధం ఉన్నట్టునే సార్? లేదు. ఎలా నమ్ముతున్నారు సార్ ఇది? ఎంత అంటే జోగి రమేష్ గారు ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే తీసుకెళ్లి ఏదో దాని మీద లిక్కర్ మీద అరెస్ట్ చేస్తాము. అయినా మీరు కూటమి ప్రభుత్వం ఏర్పడిన కానీ 16 నెలల్లో ఎన్ని అరెస్టులు చూడలేదు సార్? సోషల్ మీడియాలో అరెస్ట్ చేస్తే కేసు పెడుతున్నారు, ఏదన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసు పెడుతున్నారు. ఎక్కడ ఎన్ని అరెస్టులు? నిన్న కానీ మొన్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ లండన్ నుంచి వస్తే అతను భాస్కర్ రెడ్డి లండన్ నుంచి వస్తే అతని తండ్రి గారు కొన్ని కోల్పోయి ఉంటే బాధలో ఉంటే హాస్పిటల్కి వెళ్తే వైద్య పరీక్షలకు వెళ్తే తీసుకెళ్లి అరెస్ట్ చేసి నెల్లూరు తీసుకెళ్లారు. ఎక్కడ ఉన్నాడో తెలియదు. మహిళా నాయకుల మీద అసభ్యకర పోస్టులు పెడితే మరి ఏం చేస్తారు సార్? మహిళా నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలు అసభ్యకరంగా పెట్టారనేదే ప్రధానమైన ఆరోపణ. కొన్ని విషయాలు చెప్పాను సార్. అసలు కొంతమంది వాళ్ళు పార్టీకి కొన్ని టైటిల్స్ పెట్టేసి ఫేక్ పోస్టులు పెట్టేసి ఎవరి మీద ఒకటి తోసేస్తున్నారు సార్. ఇది రియల్ సార్. ఎందుకంటే మీ ఛానల్ ద్వారా నేను ఒకటే తెలియజేశాను సార్, వ్యక్తిగత దూషణ అనేది చేయకూడదు సార్. పార్టీలో ఏదైనా ఉంటే సబ్జెక్టుగా ప్రతి విమర్శలు చేసుకోవాలి, కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికి నేను ఎవరికి హక్కు లేదు సార్. ఎవరికి సంబంధం లేదు రిలేషన్ మీద కానీ వ్యక్తిగతంగా కానీ. ఏ పార్టీకైనా, మా వైఎస్ఆర్సీపీ పార్టీకైనా సరే, టీడీపీ పార్టీకైనా సరే, సిపిఐ కానీ, సిపిఎం, బీజేపీ, ఎనీ పార్టీస్ వ్యక్తిగతంగా విమర్శలు అనేది చేసుకోకూడదు సార్. ఏదైనా చేతనైతే రాజకీయం పరంగా మాట్లాడాలి మనం. ప్రతి విమర్శలు ప్రతిపక్షంగా పోరాడాలి, అధికారం ఉంటే వాళ్ళు పోరాడాలి. అంతేగాని ఇలా పోస్టులు పెట్టి ఇలా చేస్తున్నాం. కానీ కొన్ని మంది మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం అక్రమ అరెస్టులు చేస్తున్నారు సార్. ఇది రియల్లీ సార్. ఎందుకంటే ప్రశ్నిస్తున్నారు, ఏదో విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అంటే అక్రమ అరెస్టులు చేస్తే కోర్టులో కేసు నిలబడవు కదా? ఎందుకు సార్? చూస్తూనే ఉన్నారు కదా సార్, 2-3 కేసులు ఎలా అయినాయో హైకోర్టులోకి వెళ్తే. అప్పీల్ చేస్తే ఏ విధంగా వచ్చినాయో చూశారు కదా. పోలీసుల మీదే ముట్టికాయలు వేసినట్టు కనపడుతుంది కదా. నేను కూడా పోలీసు వారిని అందరూ అనట్లేదు సార్. కొన్ని మంత్రులు కొన్ని డెమోక్రసీ రాజ్యాంగం కూడా పాటించకుండా ఇష్టానుసారంగా తీసుకెళ్లి ఏదేదో చేద్దాం అనుకున్నాను సార్. ఈ అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు, ఏ పార్టీకి శాశ్వతం కాదు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, రేపు వైసీపీ రావచ్చు సార్. కానీ కొంత అనేది డెమోక్రసీ అనేది పాటించాలి. పాటించకపోతే మనకి ఎవరికైనా ఇబ్బంది. ఇప్పుడు నేను అతను చేశాడని ఈరోజు రేపు నేను చేయొచ్చు. దయచేసి ఈ రాష్ట్రం ప్రజలు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆలోచన చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మీద సూపర్ 6 పథకాల గురించి ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? ఇప్పటికే ఆల్రెడీ సూపర్ 6 అంతా కంప్లీట్ అయిందని చెప్తారు. సూపర్ 6 ఎన్ని హామీలు ఇచ్చారు సార్ ఈ రాష్ట్రంలో? మీ ఇందాక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నదాత సుఖీభవ 2 సంవత్సరాలు 16 నెలలు గడుతుంది, 5,000 రూపాయలు ఇచ్చారు. జాబ్లెస్ పీపుల్కి ఏమైనా ఇచ్చారా? ఇవాళ
విద్యా దీవెన వసతి దీవెన ఇవన్నీ పెట్టారు. మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఇల్లు తల్లికి వందనం పెట్టారు. అయినా మా గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిందే మళ్ళీ కాపీ చేసి పెట్టారు సూపర్ 6లో 3 సిలిండర్లు. అవి ఎప్పుడో అసలు ఇచ్చారో ఇవ్వో లేదో కూడా క్లియరెన్స్గా తెలియదు. వాలంటరీ వ్యవస్థని తీసి పడేశారు. వీళ్ళు చేసే దందాలు ఏంటంటే లిక్కర్ దొరికితే అక్కడ దొరికితే ఎక్కడ దొరికినా ఎవరి మీద ఒకటి వైసీపీ మీదకి తోసేయాలి. మా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాడ్ రావాలి. అంటే ఆధారాలు లేకుండా కేసులు కట్టకూడదు కదా. ఆధారాలు లేకుండా కేసులు ఎలా కడతారంటారు? ఆధారాలు ఏదో ఒకటి సృష్టిస్తారు సార్. ఇప్పుడు నేను మీతో మాట్లాడాను సార్, ఏదో లిక్కర్ మీద ఏదో మీద తోసేస్తారు. నేను చేయకపోయినా మరి వాళ్ళ అధికారం ఉంది కదా, వినాలి తీసుకెళ్తారు కదా. అధికారం శాశ్వతం కాదు కదా ఎవరికి. అదే సార్ నేనేది వాళ్ళు ఈ 5 సంవత్సరాలు వాళ్ళ ఇష్టం కదా సార్. తర్వాత సంగతి తర్వాత అనుకుంటున్నారు సార్ వాళ్ళు ఎవరైనా. అది నేను ప్రశ్నించేసాను. కానీ నేను ఇందాక చెప్పాను కదా సార్ మీతో, అధికారం ఏమీ శాశ్వతం కాదు. ఎందుకంటే ఏదైనా ఉంటే సబ్జెక్ట్గా మాట్లాడుకోవాలి. ఏ డిబేట్లో అయినా సరే, ఇంటర్వ్యూలో అయినా సరే, పార్టీ తరఫున కానీ, లేకపోతే పోస్ట్ పెట్టేది కూడా మంచిగానే పెట్టాలి సార్. ప్రశ్నించే గొంతుగా పెట్టాలి కానీ వికృతిగా ఈ పెట్టకూడదని కూడా నా భావన. అది ఇప్పుడు మా భారతమ్మ మీద అమ్మగారే మాకు అదేందా. అదేవిధంగా మేము మా పార్టీ అవతల పార్టీ అయినా సరే టీడీపీ భువనేశ్వరం కూడా అమ్మగారిలాగే చూసుకుంటాం. ఎందుకంటే టీడీపీ పార్టీ అయినా ఇప్పుడు వ్యక్తిగతంగా అదేందా తల్లిలాగే భావించుకుంటాం భారతమ్మని కానీ భువనేశ్వరం. ఆ విధంగా అనుకోవాలి కానీ ఏదేదో మాట్లాడితే విస్తృతిగా చంద్రబాబు నాయుడు గారు కన్నా వ్యక్తిగతంగా పెద్దలు గౌరవిస్తాం. మా జగన్ గారు దేవుడు. ఎవరైనా వ్యక్తిగతంగా మా పార్టీ తరఫున మా స్టాండ్ అనేది నిలిపించుకుంటాం వైసీపీ పార్టీ తరఫున. అది సార్ మా నినాదం. వైసీపీ పార్టీ ఎంత సార్ అనుకుపోయే ఇంకా అయిపోయింది, ప్రజలు మర్చిపోయే పరిస్థితి. ఆ 11 కాస్త 11లో ఒకటి తీస్తే సింగిల్ మిగిలింది అనేది టీడీపీ చెప్పింది. నిజంగా పరిస్థితి ఉందా? రాహుల్ గాంధీ డిజిటల్లో కొన్ని రిలీజ్ చేస్తా ఉన్నారు. ఈ మధ్య రిలీజ్ చేస్తూనే ఉన్నారు, మీరు చూస్తూనే ఉన్నారు. యాజ్ ఎ జర్నలిస్ట్ గా అన్ని ఈవీఎం ద్వారానే నడిపించినట్టు చూస్తున్నారు. గౌరవ మా అధినేత మా దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి నడుస్తుంటే ఏ విధంగా ప్రజలు వస్తున్నారో, ఏ విధంగా ప్రజలు వస్తున్నారో చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా అయినా వాళ్ళు ఎంత ఈవీఎం ట్యాంపరింగ్ చేసినా సాలిడ్ కాన్స్టెంట్ గా 40% ఓటింగ్ ఉంది. మాకు కావాల్సింది ఎంత? 10 సార్ మాకు కావాల్సింది. వాళ్ళు సార్ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పొత్తు లేకుండా 3 సార్లు సార్ ఒంటరిగా పోరాటం చేసి ఈ భారతదేశంలో ఏ పార్టీ అయినా ఒంటరిగా పోరాటం చేసిందా, పోటీ చేసిందా? చేయలేదు సార్. కూటమి ప్రభుత్వంలో అంతా కలుపుకొని పోటీ చేశారు. సింగిలే సార్. ఇప్పుడు పులే అంటే సింగిల్ గా వస్తామన్నారు. 175 పోటీ చేశారు. 175 170 ఎక్కడ సార్ ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారా? ఈవీఎంలు తిరస్కరించినాయి సార్ మమ్మల్ని. ప్రజలు ఏం తిరస్కరించలా, ఈవీఎంలు తిరస్కరించినాయి. ఆధారాలు ఉన్నాయి. పైన మా దేవుడు చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో, పైన దేవుడికి తెలియాలి అని చెప్పాడు కదా. మాది కూడా అదే నినాదం, పైన దేవుడికి తెలియాలి. మళ్ళీ పోరాటం చేస్తాం, మళ్ళీ గెలుపు కోసం అధినేత కోసం పోరాడతాం, గెలిపించుకుంటాం. ఎలాగో కనపడుతుంది కదా 40%, ఇంకో 10% పోరాడతాం. ఈసారి అలాగే ఉండదు కదా. అది సార్ మన ప్రజలు గతంలో మీకు చెప్పండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతకాలం తర్వాత ప్రజలు విసుకునే రోజులకు తీసుకొచ్చారు సార్ ప్రభుత్వం. అంటే మరి 16 నెలల్లోనే ప్రజలు సంతృప్తిగా ఉన్నారని గవర్నమెంట్ చెప్తుంది సార్. ఇప్పుడు నేను కాదంటారా? నేను మీ ఇంటర్వ్యూలో ఎన్నో చెప్తాను సార్, నమ్ముతారా? మీరు చెప్పండి. వాస్తవాలు నమ్ముతారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే వాస్తవాలే నమ్ముతారు కానీ అన్నెసెసరీ నమ్మరు కదా. అది సార్ వాళ్ళు అంతే. ప్రభుత్వం ఇప్పుడు ప్రజలు ఎవరు పిచ్చోళ్ళు లేరు సార్. ప్రతి ఇంటికి ఎడ్యుకేటెడ్ స్టూడెంట్ ఉన్నాడు, అందరూ చదువుకుంటున్నారు, ఎవ్వరూ తెలియని వాళ్ళు లేరు సార్ ఈ రోజుల్లో. అది నా నినాదం సార్. అంటే ఈ 16 నెలలు ఎలా ఉన్నారు ప్రజలు? సంతృప్తిగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు? లేదు సార్, అసంతృప్తిగానే ఉన్నారు సార్ ప్రభుత్వం మీద. దేనివల్ల అంటారు? దీనివల్ల ఒక పక్క రైతులకి నష్టం జరుగుతుంది, ఒక పక్క జాబ్లెస్ పీపుల్స్కి జాబ్స్ లేవు. అదేవిధంగా తల్లికి వందనం ఎప్పుడో ఒకసారి వేశారు, అది తృప్తి లేదు. కొన్ని ఆంక్షలు పెట్టారు. పిల్లలకి 5th దాకా ఉండాలి, 200 దాటిన తర్వాత 10th అవతలకి వెళ్ళాలంటారు. ఇప్పుడు పేద విద్య చదువుకునే వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి సార్? స్కూల్స్కి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాడు నేడు కింద స్కూల్స్ రూపురేఖలు మార్చారు సార్ ఈరోజు రాష్ట్రంలో. అదేవిధంగా సిబిఎస్ సిలబస్ తీసుకొచ్చి, ఐబీ సిలబస్ అని ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చి, తర్వాత బుక్స్ కిట్ ఇచ్చి, డిక్షనరీ ఇచ్చి, పూర్తిగా ఈరోజు ఆ స్టూడెంట్స్ చూస్తుంటే లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్, లాట్ ఆఫ్ మెంబర్స్. ఎందుకంటే క్లియర్గా దగ్గర నుండి చూస్తున్నాం సార్ మేము.
అంటే గతం కన్నా ఇప్పుడు విద్యా వ్యవస్థ చాలా మార్పులు తీసుకొచ్చారని చెప్పి లోకేష్ గారు చెప్తారు. సరే 16 నెలలు అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని చెప్తారు. తల్లికి వందనం చేశారు సార్. ఎవరికి వేశారో తెలియదు. అంటే కొన్ని మందికి వేసారు అంటారు, కొన్ని మందికి వేయలేదన్నారు. సరే డేటా రిలీజ్ చేశారా సార్? మేము ఇన్ని మందికి వేసాము కాన్స్టెంట్గా, ఇన్ని మందికి పడలేదు, ఇన్ని మందికి ఎలిజిబిలిటీ ఉందని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చేశారు సార్. మా అధినేత ఏం చేశాడు? వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ పడిన వాళ్ళకి క్లియర్గా డేటా చూపించి, పడని వాళ్ళకి మళ్ళీ సచివాలయంలో అప్లై చేసుకొని మళ్ళీ రిపీట్గా వేసేవారు సార్ జగన్. ఇప్పుడు అక్కడ డేటా కనపడుతుందా? వేసినట్టు కలా క్లియర్గా కనపడుతుందా? కొన్ని మందికి మాకు వచ్చినాయంటే మాకు వచ్చినాయి, మాకు రాలేదంటే మాకు రాలేదు. ఈ విధంగా ఉంది సార్. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒక వ్యక్తికి వేస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంటిలో ఎంత మంది ఉంటే అంతమందికి వేసామని చెప్తున్నారు. ఒక ఇంట్లోనే 10 మంది ఉన్నారు, 10 మందికి వేసామని చెప్పి కూడా ఆ మధ్య మీడియాలో కూడా వచ్చింది. అందుకోసం ఆ డేటా రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ముగ్గురు ఉంటారు సార్ పిల్లలు, ఒకే ఇంట్లో పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు. ముగ్గురికి వేయలేదు కదా. ముగ్గురు అంటే ఎంత? 15 45,000 వేస్తారా సార్? అలాగా ఎన్ని ఫ్యామిలీలు ఉన్నారు సార్ ఈ రాష్ట్రం? మందికి పడినాయి అంటారా? మీ ఆలోచన ప్రకారం చెప్పండి సార్. నాకైతే పడలేదని అనిపిస్తుంది. ఏదో అడపాదడపాకులు పడి ఉంటాయి నాకు తెలుసు. సరే, ఇంకోటి డాక్టర్ గారు, గతంలో ప్రజలు మీకు 151 సీట్లు ఇచ్చారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సార్. ఒక్క అవకాశం అని చెప్పి అన్నారు. ఒక్క అవకాశం అని చెప్పి ప్రజలు అవకాశం ఇచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు ఇచ్చిన ప్రజలు 151 సీట్లు ఇచ్చిన ప్రజలు ఎందుకు మీ పార్టీని 11కి డౌన్ఫాల్ చేశారు? 11 తీసుకొచ్చారండి. ఇందాలే చెప్పాయి కదా ఈవీఎం ట్యాంపరింగ్ అని. ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే 11 కదా కదా 5 సీట్లు కూడా వస్తాయి. ఇప్పుడు సరే మీరు అన్నట్టే జగన్ గారు ప్రజల్లో వ్యతిరేకత లేదంటారు వైసీపీ మీద? లేదు సార్, లేదు, క్లియర్గా సార్. అన్ని వర్గాలు అంటే సార్ కొద్దిగా చిన్న చిన్న పాయింట్స్ ఉండొచ్చు సార్, నేను లేదని అన్నా, ఏదో చిన్న చిన్న అడపదడప. కానీ ప్రజలకి స్వచ్ఛందంగా వైసీపీ పార్టీ కోటేసే ధైర్యం ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది సార్. నిజంగా జగన్ గారు వస్తుంటే బయటకు వస్తుంటే తండోలుగా జనం వేలాది అంత ప్రజలు ఉదయాన్ని మనసు తోచుకున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిట్టడమే మంత్రులు పనిగా అయిపోయి టీవీలు చూడటానికి కూడా ఫ్యామిలీతో అసభ్యంగా ఇబ్బందికరమైన పరిస్థితి లేదంటే టీడీపీ వాళ్ళు చెప్పలేదంటారా సార్ మీరు అనేది? ఎవరు చెప్పండి, 4 పేర్లు చెప్పలేదా? అయ్యన్ పాత్ర గారు ప్రజెంట్ స్పీకర్ గారు ఏమన్నారు సార్? ఆయన అనుచరుడే కదా, మొన్న కూడా లిక్కర్ మీద ఉంది, అవి బయటకు తీసుకొచ్చారా? ఏ కాటికి వైసీపీ మీద తోసేయండి, వైసీపీ మా అధినేత మీద బ్యాట్ చేశారు. అంటే వైసీపీ ఓడిపోవడంలో మొదటి ప్రధానమైన కారణం బూతులు తిట్టడం కాదంటారా? నాయకులు వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ మీడియా ముందుకు వచ్చి కానీ మామూలుగా కానీ నోటితో వల్ల కదా అంత అనుకోవద్దు సార్ మీరు. ఎందుకంటే బూతులు తిట్టే ఎవరు అధినేత కూడా ఖండిస్తారు సార్. ఎవరన్నా ఖచ్చితంగా బూతులు అంతగా ఏం తిట్టే. జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు కోసం ఈ నాయకులు ఇట్లా మాట్లాడనేది పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు చెప్తున్నారు. అంటారులేదు సార్ రకరకాల. ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చేవాడైతే మరి ఇప్పుడు ఒక అతనికి మొన్న ఎవరికో ఎమ్మెల్సీ ఇచ్చారు, వాళ్ళు మా అధినేత నమ్మకస్తుడు అని ఏదో ఇచ్చారు, వెళ్ళిపోయారు. వాళ్ళని ఒకసారి చూస్తారు కదా సార్, రెండోసారి చూడరు కదా రాజకీయ నాయకులు. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడు, నమ్ముకున్నాడంటే వదిలేడు సార్, అంతే. కొన్ని మంది వస్తా ఉంటారు పోతారు సార్, కానీ కార్యకర్తలు పోరు కదా. డాక్టర్ గారు, మీరు అయ్యప్ప మాలలో ఉన్నారు ప్రస్తుతం, కొన్ని వాస్తవాలు మాట్లాడారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రధానమైన ఆరోపణ, గతంలో కూడా వివాదం అయింది, మళ్ళీ గత కొద్ది రోజుల నుంచి కూడా మొదలైంది, కల్తీ. తిరుమల తిరుపతి లడ్డు కల్తీ అని చెప్పి అంటారు. అంటే ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ధర్మారెడ్డి గారు వాంగ్మూలం వద్ద అప్రూవల్ గా మారారు అని చెప్పి అంటారు. ఏం చెప్తారు? నిజంగా కల్తీ లడ్డులు అసలు వైసీపీ సిట్ నోటీస్ ఇచ్చారు, ఆల్రెడీ ఎంక్వైరీకి వచ్చారు, సిట్ ఎంక్వైరీ జరుగుతూనే ఉంది, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, బయటకు వస్తున్నారు. అదే భువన్ కరుణాకర్ రెడ్డి గారు కూడా ఇస్తున్నారు. ఒకరోజు దైవ సాక్షిగా కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గారు, మాజీ చైర్మన్ గారు వెళ్ళి కలిగి దైవ వెంకటేశ్వర స్వామి సాక్షిగా కల్తీ నెయ్యి నాకు తెలియదు అని ప్రమాణం చేశారు కదా సార్ అందరం ముందరే. ఇది మీకు తెలుసు. మరి అట్లాంటప్పుడు కల్తీ మద్యాన్ని వినండి సార్, దానికి కల్తీ లడ్డు ధర్మారెడ్డి గారిని అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఏదో విధంగా కల్తీయో ఏదోటి ఇరికించాలి, అదే కదా సార్. ఇక అది కాకపోతే మరి దైవ సాక్ష్య ప్రమాణం చేశారు కదా, మన జోగి రమేష్ గారు కూడా ప్రమాణం చేశారు లిక్కర్ మీద. వీళ్ళందరిని వదిలిపెట్టి వీళ్ళందరూ కేసు పెట్టేసి రవీంద్రారెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ సోదరుడు ఎక్కడ ఉన్నారు, అయ్యన ప్రాతుడు అనుచరుడు ఎక్కడ ఉన్నారు, వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? అరెస్ట్ అయ్యారా? అసలు మీకు ఏమైనా తెలుసా సార్? నాకు తెలియక అడుగుతున్నాను. అరెస్ట్ అయ్యారా? ఏ జైల్లో ఉన్నారు? కేవలం అరెస్ట్ చేసేది వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు. ఎవరిని అరెస్ట్ చేయట్లా. న్యాయ వ్యవస్థ కూడా ఒప్పుకోదు. అలా కట్టుకుంటా పోతే న్యాయ వ్యవస్థ కూడా తప్పుడు సమాచారం పెట్టి, తప్పుడు కేసులు పెట్టి
ఏదో ఒకటి ఇరికిచ్చే మార్గంలో చూస్తున్నారు. 41 నోటీస్ లీకుండా కూడా అరెస్ట్ చేస్తున్నారు. అదే మీకు కూడా తెలుసు సార్ ఆ విషయం. ఇలాంటి చేయడం అనేది కరెక్టా సార్? కరెక్టేనా? కరెక్ట్గా. అందుకే మరి ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. వారి ఉద్యోగికే వదిలేస్తున్నాం. ఏంటి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటి సార్? వైఎస్ఆర్సీపీ పార్టీ ముగిసిన అధ్యాయం అని ఒక పక్క చంద్రబాబు గారు చెప్తారు, ఇంకా వైసీపీ పార్టీ అయిపోయింది, అధికారం మాదే, ప్రతిపక్షం మాదే, మొత్తం రాష్ట్రంలో టీడీపీ పార్టీ కూటమి ఉంటుందని చెప్తున్నారు. తిరుగులేని పార్టీ వైఎస్ఆర్సీపీయే. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వబోతున్నారు 2024. ఏ డౌట్ లేదు. మళ్ళీ మీరు నా దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తారు. 2024లో మళ్ళీ 2029లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం కూడా చెప్తాను సార్ మీ ద్వారా. చెప్పండి. నాడు నేడు కార్యక్రమంలో కానీ, అమ్మఒడి కానీ, ఈరోజు గ్రామ రైతు భరోసా కేంద్రాలు గ్రామంలో, అంటే గ్రామం నుంచి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఏం కావాలన్నారంటే గాంధీ గారు కలగన్నారు, గ్రామ స్వరాజ్యం చేస్తున్నారు. అదేవిధంగా పిహెచ్సి సెంటర్లు ఏర్పాటు చేశారు, రైతు భరోసా కేంద్రాలు, అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇది భారతదేశంలో ఎక్కడ చూపించాం సార్? ఉందా? రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఇంతగా తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ దుష్ప్రచారం చేయాలంటే అసలు ఎంతవరకు సమంజసం చెప్పండి. గ్రామ సచివాలయాలు, ఆ గ్రామ సచివాలయాల్లో 15 డిపార్ట్మెంట్లు అక్కడే ఏర్పాటు. బయటికి ఎంఆర్ ఆఫీస్ కూడా అవసరం లేని పని చేసి మళ్ళీ అక్కడే ఆ గ్రామంలోనే వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇంటింటికి పింఛన్ ఖర్చే కార్యక్రమం ఇవన్నీ రొటీన్గా జరుగుతున్నాయా ఈ కూటమి ప్రభుత్వం? ఇప్పుడు వాలంటరీ లేకపోయినా ఒక రోజున పెన్షన్ ఇస్తుందని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే పెన్షన్ ఇవ్వడానికి వెళ్తున్నారు. ప్రతి నెల ఒక జిల్లా వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏంటి? వాలంటరీ వ్యవస్థను నడుపుతాము, అదేవిధంగా కంటిన్యూ చేస్తాము, 10,000 రూపాయలు ఇస్తాము అని హామీ ఇచ్చారా? తీసుకెళ్లి 2,50,000 మందిని జాబ్లో నుంచి పీక్ పడేశారు. వాళ్ళు ఏమైపోవాలి? మరి మీరు ఇచ్చిన హామీయే కదా, మరి ఎందుకు కంటిన్యూ చేయట్లేదు? ఫ్రీ బస్ ఇట్లాంటివి పెట్టారు, ఫ్రీ బస్ అనేది ఇదని. ఫెయిల్ అయ్యే పెట్టారు. ఫ్రీ బస్ పథకం ఫెయిల్ అయిందంటారా? ఫెయిల్ అయ్యేదే ఉంది సార్. గవర్నమెంట్కి మీరు ఫ్రీ బస్ అన్నారు కదా, ఫ్రీ బస్కి వచ్చే ఆదాయం ఉంటుంది కదా, ఇలాంటి మెడికల్ కాలేజీకి అలాంటివి పెట్టచ్చు కదా. ఫ్రీ బస్ అంత అవసరం ఉంది. ఇప్పుడు ప్రైవేటైజేషన్కి మీకు ఆదా లేదు మీరే అంటున్నారు కదా, ఇలాంటివి పెట్టచ్చు కదా. సరే, సంవత్సరానికి ఒక 3 మెడికల్ కాలేజీ కంప్లీట్ చేయండి. ఇంకా టైం ఉంది కదా, 3 సంవత్సరాలు ఉంది కదా, 3.5 సంవత్సరాలు ఉంది. ఎస్, కంటిన్యూ చేయండి. 3 అయిపోయింది. దాని గురించి కూడా ఏంటి సార్? పేదలకి మీ పేరు చెప్పుకుంటారు, ఆ రోజు ఈ టైంలో కంప్లీట్ చేశారు సార్ ఎవరైనా చెప్పుకుంటారు కదా. ఇప్పుడు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు ఈ రాష్ట్రంలో. మీ గురించి కూడా చెప్పుకుంటారు. కల్తీ మద్యం కేసులో త్వరలో బిగ్ బాస్ అరెస్ట్ అంటున్నారు. ఏం పరిస్థితి? అసలు బిగ్ బాస్ అనేది అరెస్ట్ కాడు. ఏదో విధంగా బిగ్ బాస్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. మా బాస్ అరెస్ట్ అనేది కాడు. ఎందుకంటే లిక్కర్ మాఫియా అనేది మా ప్రభుత్వంలో జరగలేదు. కూటమి ప్రభుత్వంలో ఏరులై పారుతుంది మద్యం. ఇప్పుడు ఎందుకంటే గ్రామం నుంచి చూసుకోండి, మీరు వెళ్ళండి, ప్రతి ఒక్క గ్రామం వెళ్ళండి, ప్రతి ఒక్క షాప్లో చూడండి, ఏరులై పారుతుంది. వాళ్ళే సిండికేట్లు వేస్తారు, వాళ్ళే వాడుకుంటారు. అసలే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 42,000 కూడా తీసి పడేశారు బెల్ట్ షాప్లు. మళ్ళీ ఇప్పుడు 72,000 బెల్ట్ షాప్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ గ్రామం నుంచి మద్యం ఏర్లు అయిపోతుంది. ఇదివరకు చూసారా సార్? గ్రామం ఎక్సైజ్ శాఖలు వచ్చి ఇమీడియట్గా అరెస్ట్ చేసాం. ఇప్పుడు వస్తున్నారా? నోబడి ఆర్ కమింగ్ సార్. ఎస్, నోబడి కమింగ్. ఎవరైనా ఎంక్వైరీ చేస్తున్నారా? ఎవరు లేదు. ఏర్లు అయిపోతా ఉంది. గ్రామం నుంచి, మండలం నుంచి సిండికేట్లు ఇష్టానుసారంగా మద్యం ఏర్లు అయిపోవడం. గతం కంటే ఇప్పుడు చాలా ప్రజలు, సగటు మానవుడు ప్రశాంతంగా ఉన్నాడు, స్వతంత్రం వస్తుందని చెప్పి టీడీపీ చెప్పుద్ది. గతంలో బయట ఎక్కడన్నా మాట్లాడాలన్నా భయంగా ఉండేది. అక్రమ కేసులు బనాయించేవాళ్ళు, కేసులు పెట్టేవాళ్ళు, ఫోన్లో మాట్లాడుతూ కూడా భయపడేవాళ్ళని చెప్పి అన్నారు. నిజంగా మా అధికారంలో ఉన్నప్పుడు సార్ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా సార్? అప్పటికన్నా ఇప్పుడు స్వతంత్రం వచ్చింది. వాళ్ళు చేసే పని మా మీద నెడుతున్నారు సార్. వాళ్ళు చేసే పని మా మీద నెడుతున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నాక ఎవరిని అక్రమంగా అరెస్ట్ జరగల, ఈ విధంగా జరగల. ఎక్కేసి జీవులు ఎత్తుపోతాం, తల్లిదండ్రులు చెప్పకుండా ఇంట్లో ఫ్యామిలీని గందరగోళం చేయటం, ఈ విధంగా చూసారా సార్? మీరు చూసారా చెప్పండి? కనీసం విచ్చలవిడిగా అరెస్ట్ చేయడం కూడా చూసారు సార్? ఏదన్నా పొరపాటు చేస్తే దాన్ని ఒక నోటీస్ ఇవ్వటం, దాని క్లియరెన్స్ ఎవిడెన్స్ తీసుకోవటం, దాన్ని బట్టి ఫాలో అయ్యేవాళ్ళు. అసలు అక్రమ చాలా జరగల. వాళ్ళు చేస్తున్నారు, రాజ్యాంగపరంగా చేయకుండా ఇష్టానుసారంగా అరెస్ట్ చేస్తున్నారు. అసలు ఈ రాష్ట్రంలో కొంత డెమోక్రసీ చూస్తున్నారా? ఎలా ఉంది రాష్ట్రంలో? లాండ్ ఆర్డర్ ఎలా ఉంది? లాండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది సార్? అదే డెమోక్రసీ అసలు పాటించట్లేదు కదా. లా అండ్ ఆర్డర్ ఉంటే భాస్కర్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారు సార్? తండ్రి గారు కోల్పోయారు. తండ్రి గారు కోల్పోయిన తర్వాత ఎంత తక్కువలో ఉంటుంది సార్? ఏ ఫ్యామిలీ అయినా వ్యక్తిగతంగా
ఎవరికైనా వ్యక్తిగతంగా ఆలోచన చేయండి సార్. తండ్రి గారు మరణించారు స్వామి. మరణించిన తర్వాత ఏ బాధ అనేది ఉంటుంది అనేది మీకు ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది సార్. 100 కోట్లు ఉన్నాయి, 200 కోట్లు ఉన్నాయి సార్. మరి అట్లాంటి వ్యక్తిని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారంటే ఏ విధంగా సమన్యాసం సార్? మరి కుటుంబ ప్రభుత్వానికి దాన్ని మనసాక్షిగా వదిలిపెడతాం. సరే పోస్ట్ పెట్టచ్చు, తర్వాత క్లియరెన్స్ తీసుకోండి, అడగండి, దాన్ని బట్టి ఫాలో అప్ అవ్వాలి కదా. ఏదైనా తప్పులుంటే సార్ చేయండి సార్. ఇప్పుడు మీ ముందర ఏది పడితే అది మాట్లాడితే అది తప్పు, సమన్యాసం కాదు కదా. ఉన్న సబ్జెక్ట్ని మాట్లాడాలి కానీ ఇష్టానుసారంగా మాట్లాడకూడదు కదా సార్. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు సార్ ఈ రాష్ట్రంలో? డిప్యూటీ సీఎం కనపడుతున్నారా? మీకు కనపడుతున్నారు, నాకు కనపడలేదు. డిప్యూటీ సీఎం ఉన్నాడు ఆయన. మన తిరుపతి వెళ్ళారు, తిరుపతి వెళ్ళి ఎర్రచందనం మొక్కలకు సంబంధించినటువంటి స్టాక్ చూశారు, దొంగలు చూశారు సార్. ఇది వెంకటేశ్వర స్వామి రక్తం చూసినటువంటిది అని చెప్పి ఆయన చెప్పారు. దైవ వెంకటేశ్వర స్వామికి తెలుసు సార్ ఎవరేం చేశారు. దైవ వెంకటేశ్వర స్వామికి తెలుసు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అసలు డిప్యూటీ సీఎం గారు ఎక్కడ కనపట్ల. నాకైతే వార్తల్లో అక్కడక్కడ కూడా కనపట్ల. ఈ రాష్ట్రంలో తిరిగినట్టు కూడా కనపట్ల. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నట్టున్నారు నాకు తెలిసి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ లిక్కర్ మీద మా అధినేత మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అధికారంలో ఉన్నప్పుడు కడుపు కొడుతున్నావు జగన్ అది ఇది అని అటకారంగా మాట్లాడేవారు. కానీ ఈ రోజు లిక్కర్ క్లియర్ పట్టుకుంటే కనీసం స్పందన కూడా లేదు. మరి వీళ్ళని పట్టుకున్నారా, సౌత్ ఆఫ్రికా నుంచి వస్తుందా, ఎక్కడి నుంచి ఎక్కడ మద్యం తయారవుతుంది, ఎక్కడ కెమికల్స్, ప్రజల ప్రాణాలతో ఆటాడుకుంటున్నారు సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిసారి కూడా వారంలో 4 రోజులంతా బెంగళూరులో ఉంటున్నారు కదా. బెంగళూరులోనా? సరే సార్, బెంగళూరులో ఎందుకు ఉంటున్నారు సార్? వారం రోజులు ఎప్పుడు ఉంటున్నారు సార్ మీరు చెప్పండి. వారంలో 2-3 రోజులు అక్కడే, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం దాకా ఇక్కడే ఉంటున్నారు. 4 రోజులు, వారం 4 రోజులు ఇక్కడే ఉంటున్నారు తాడేపల్లిలో. క్లియర్ గా మీరు వెళ్ళి చూడండి, లేకపోతే ఎవరికైనా చూపించమంటే నేను వస్తాను, మీకు కూడా చూపిస్తాను. ఏది 2 రోజులు ఏదైనా వ్యాపారాలు ఉంటే చూసుకుంటాం. ఎవరైనా చూసుకోవాలి కదా సార్. చిన్న చిన్న బాగా సిమెంట్ అనేది ఇదని ఇవి ఉంటాయి కదా సార్, కొన్ని అవి ఉండవచ్చు. నేను కాదన్నా. ఎందుకంటే ఈ 4 రోజులు లేకుండా ప్రజల పక్షాన ప్రజలు కలవటం, ప్రజల సమస్య కోరటం, లేకపోతే ప్రతిపక్షంగా అసెంబ్లీకి వెళ్ళకపోయినా సరే ప్రెస్ మీట్ ద్వారా ప్రజల గొంతు ఏమేమి చేయాలో, ప్రజల పక్షాన పోరాడాలో ప్రశ్నించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కార్యకర్తలు కలవటం, ఎక్కడికెక్కడికి టీంని ఏర్పాటు చేసి పార్టీని యాక్టివిస్ట్గా చేస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ బలపడిందా బలహీనపడిందా సార్? వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత 3 నెలల్లోనే కోలుకుంది సార్. నిజంగా సార్, ఇది రియల్ సార్, రియల్ వర్డ్ సార్. యాక్టివ్గా ఉన్నారు సార్ అందరూ. వైసీపీకి వాళ్ళ జెండా పట్టుకునే నాయకుడు అని చెప్పి పక్క అధికార పార్టీ చెప్పుద్ది. ఉన్నారా జెండా పార్టీకి? ధైర్యంగా జెండా నాది వైఎస్ఆర్సీపీ అని పట్టుకొని తిరిగి కథం తొక్కుతున్నారు సార్ ఈ రాష్ట్రంలో. గుండె ధైర్యంతో చెప్తున్నారు ఈ గురించి. కేసులకు భయపడలే, అరెస్టులకు భయపడలే, ప్రశ్నించినందుకు భయపడలే, దేనికి భయపడలే. ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు ఉంది సార్. ఎవరు భయపడే పరిస్థితి లేదు సార్. వెళ్తాము, అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేయని 14 రోజులు ఉంటాం, లేదా 28 రోజులు ఉంటాం, మహా అయితే 60 రోజులు ఉంటాం, 100 రోజులు ఉంటాం. మా భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. 2 రోజులు అవుతుంది, 150 రోజులు అవుతుంది. ఏమైంది సార్? ఏమైంది? మళ్ళీ బయటకు వస్తారు. మిథునన్న అరెస్ట్ చేశారు లెక్కర్ మీద, ఫాల్స్ లెక్కర్ మీద. వచ్చాడా లేదా బయటకి? అదేవిధంగా ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. వచ్చారా లేదా సార్? ఏమీ తెలియని వాళ్ళని అరెస్ట్ చేశారు ఏదో విధంగా. మళ్ళీ ఇది తీసుకొచ్చి కల్తీ నెయ్యి మద్యం కేసులో, అది కల్తీ నెయ్యిలో మళ్ళీ నెక్స్ట్ రెడీ పెడుతున్నారు. ఇది కరుణాకర్ రెడ్డి గారిని. ఇటు పోతే జోగి రమేష్ గారిని ప్రశ్నించాయని అరెస్ట్ చేశారు. ఈ విధంగా చూడండి, మీరే రొటేటెడ్గా ఆలోచించండి. కాన్సెప్ట్ ఎలా నుంచి ఎలా అవుతుంది, ఏదో విధంగా అరెస్ట్ చేయాలి. అది సార్ కాన్సెప్ట్. బీసీలకి మేలు చేసిందంటే టీడీపీ పార్టీ అంటారు. మీరు ఒక బీసీ నాయకుడు, బీసీలకి మేలు చేసిందంటే ఏ పార్టీ చేసింది? బీసీకి మేలు చేసిందా? బీసీకి రక్షణ చట్టం ఇచ్చారా? మరి బీసీ మేలు చేసిందంటే బీసీ జోగి రమేష్ ఏం తప్పు చేయను? బీసీకి పార్టీ అధ్యక్షుడే ఇచ్చారు కదా. ఎవరికి? పల్లా శ్రీనివాసరావు, టీడీపీ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ మా రాష్ట్ర అధ్యక్షుడే. మా సామాజిక వర్గం చెందిన వ్యక్తి, యాదవ్ సామాజిక వర్గం చెందిన వ్యక్తే, కాదనట్లేదు సార్. అదేవిధంగా సామాజిక వ్యక్తి అయినా సరే టీడీపీ మా వైసీపీ అయినా కానీ బీసీలకి నేను రక్షణ చట్టం ఇస్తారు అని బీసీ మంత్రులు ఉన్నారు, మా అధ్యక్షుడు ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎందుకు అడగట్లేదు సార్? మీరు అప్పుడు బీసీని రక్షణ చట్టం ఇస్తా అన్నారు, బీసీని రక్షణ చట్టం ఇవ్వాలి మాకు, మా బీసీ నాయకులు అడుగుతున్నారు, బీసీ ప్రజలు అడుగుతున్నారని ఎందుకు అడుగుతున్నా? రక్షణ చట్టం రక్షణ చట్టం బీసీని రక్షణ అంటే బీసీలకు రక్షణ సార్. ఏమి చేయకుండా ఎవరో ఏమనుకుంటా రక్షణ చట్టం ఇస్తానని హామీ ఇచ్చారు. అంటే ఓన్లీ బీసీలకు చట్టం ఇస్తా అన్నారా? బీసీలకి అన్యాయం జరిగితే రక్షణ చట్టం అనేది ఇస్తా అన్నారు. మీరు వెరిఫై చేయండి ఇస్తా అన్నారా లేదా. మరి వీళ్ళు నోరు మెదపట్లేదు సార్. కొన్ని కోర్పొరేషన్ అసలు ఏం చేస్తున్నారో ఏం అర్థం కావట్లే. వాళ్ళే అడగచ్చు కదా. బీసీ మంత్రులు ఉన్నారు, రాజేష్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు,
పల్లా రాజేష్ యాదవ్ గారు వీళ్ళందరూ ఉన్నారు. పల్లా అడుగు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు కదా, కూర్చొని కేబినెట్ మీటింగ్లో సార్ మాకు బీసీలకి రక్షణ చట్టం ఇస్తాను అన్నారు, మాకు ఇవ్వండి, మేము బీసీలకి చెప్పుకుంటాం ఘనంగా అని అన్నారు. రెవెన్యూ మినిస్టర్ బీసీ, రెవెన్యూ సవితమ్మ గారు, సబిత గారు ఉన్నారు, కొల్లు రవీంద్ర బీసీ, సత్యకుమార్ పాత్రుడు బీసీ, సత్యకుమార్ గారు బీసీ ఉన్నారు కదా, బీసీ మంత్రులు ఉన్నారు క్యాబినెట్ లో అడగొచ్చు కదా. సారథి గారు యాదవ్, పార్థసారథి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. మరి సార్ మాకు బీసీలకి రక్షణ చట్టం ఇస్తా అన్నారు కదా, ఇవ్వండి సార్ అని క్యాబినెట్ ఆమోదించవచ్చు కదా, ఎందుకు ఆమోదించట్లేదు చెప్పండి, మీరే చెప్పండి. ఇవన్నిటి మీద గాలి కుదిరేశారు, అన్ని నిర్వహణ చేస్తా ఉన్నారు. ఈ విధంగా పోతే చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి కూటమి ప్రభుత్వం చేసాయి అక్రమాలు, దందాలు. కానీ మనం ఈ సమంజసం కాదు సార్, ఎందుకంటే ఇచ్చిన హామీలను నిర్వహించమని ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్త కానీ నాయకులు కానీ అంతా ప్రశ్నిస్తారు, అది సమంజసం. ఎలా ఉంది ఇప్పుడు రాష్ట్రంలో గతానికి ఇప్పుడు పోలిస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో చాలా మార్పులు వచ్చింది, రాష్ట్రం అభివృద్ధిలో పరిగెడుతుంది, పరుగులు తీస్తుంది అంటారు లోకేష్ గారు కానీ కూటమి ప్రభుత్వం. నిజంగా ఏమన్నా మార్పులు కనబడుతున్నాయి మీకు? ఎక్కడ పరిగెత్తుతుంది చూపించండి మీరు. అభివృద్ధిలో, అదే అభివృద్ధిలోనే ఎక్కడ కనబడుతుంది చూపించండి. అమరావతిలో నిర్మాణాలు మొదలైనవి అంటున్నారు, తర్వాత పెద్ద వర్షం పడితే రాష్ట్రానికి ప్రాజెక్టులు వస్తున్నాయి అంటున్నారు, ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్తున్నారు. అమరావతిలో వర్షం పడితే ఏ విధంగా ఉందో రాజధాని అని చెప్పారు కదా, ఏ విధంగా ఉందో క్లియర్ కట్ గా చూపించారు. చాలా మంది కొన్ని వీడియోస్ ద్వారా చూపించారు. వర్షం పడితే సరైన వాటర్ అక్కడే స్టాక్ అయ్యి సాయిల్ అక్కడే ఉంటుంది. అక్కడ రాజధానియా? అది రాజధానియా సార్? మీరు చెప్పండి. మరి ఆ రోజున వైసీపీ కూడా ఒప్పుకుంది కదా. ఏమైనా ఒప్పుకుంది? అమరావతి రాజధానికి మేము కూడా పార్టీ కూడా కర్నూలు ఈ మూడు ఒప్పుకుంది. మా అధినాయకులు ఒకటే ఆలోచిస్తారు సార్. ఏమనిస్తారు, ఒక్క ప్రాంతానికే కాకుండా అన్ని ప్రాంతాలు బాగుండాలి సర్క్యులేషన్. ఇక్కడ అమరావతి చేస్తే ఈ చుట్టుపక్కల నందిగామ, లేకపోతే జగ్గీపేట, లేకపోతే మైలవరం, ఇటు పెదకొరతో పాటు ఇవన్నీ ఉన్నాయి కదా సర్కిల్లో, ఇది డెవలప్మెంట్ అవుతుంది. వైజాగ్ వెళ్తే అక్కడ ఆ సర్కిల్లో డెవలప్మెంట్ అవుతుంది. కర్నూలు వెళ్తే అక్కడ డెవలప్మెంట్ అని, అప్పుడు అంత రాష్ట్రం అంతా ఇంప్రూవ్మెంట్ అయితేనే ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక రాజధానికే దిక్కులేదు, 3 రాజధానులు నిర్మిస్తారు అనేది టీడీపీ పార్టీ ప్రధానమైన ఆరోపణ. మన వైజాగ్ అనలేదా డెవలప్మెంట్ చేస్తామని అన్నారు కదా సార్ వాళ్ళు. మా అధినేత ఏమన్నాడంటే డైరెక్ట్గా చెప్పేశారు, వీళ్ళేమో ఒక అమరావతి చేస్తాము, వైజాగ్ డెవలప్మెంట్ చేస్తాం అనే రీతిలో చెప్తున్నారు. ఇదే ఏం లేదు సార్, మా అధినేత చెప్పింది ఏమీ లేదు, వీళ్ళు చెప్పింది ఏమి లేదు. ఇప్పుడు అమరావతి అక్కడ చేస్తే మరి వైజాగ్ ఏమైపోవాలి? వైజాగ్ పెద్దది కదా, డెవలప్మెంట్ అవ్వాలి కదా. వాళ్ళు డెవలప్మెంట్ అంటున్నారు కదా, మొన్న నేను డెవలప్మెంట్ అంటున్నారు కదా, అది సార్. ఏంటి పార్టీ పరిస్థితి అండి? వైసీపీ పార్టీ మంచి జోష్గా ఉంది. ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ ఎవరు భయపడే పరిస్థితి లేదు. కేసులకి, అక్రమ అరెస్టులకి ఎవరు భయపడరు. జైలుకి వెళ్ళటానికైనా సిద్ధంగా ఉన్నారు, పోరాట ధీరులుగా ఉన్నారు, ప్రశ్నించే గొంతుగా ఉన్నారు. ఎవరికి ఆలోచన అవసరం లేదు సార్. ఎందుకంటే వైసీపీ మళ్ళీ జోష్గా ఉంది. మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ధీటుగా అన్ని మాకు సమగ్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఏ నియోజకవర్గం అనేది ఆ నియోజకవర్గానికి 29లో గవర్నమెంట్ మాది వస్తాం మీరు చెప్తున్నారు, కానీ 15 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. చూడండి సార్, మీరే చూడండి, 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడానికి మళ్ళీ మీరు కూడా అక్కడికి వస్తారు యాజ్ ఎ జర్నలిస్ట్ గా. అప్పుడే మీరు మళ్ళీ ఇంటర్వ్యూ చేసిన ఏంటి కాన్ఫిడెన్స్ చెప్తున్నారండి? ఏంది ఏముంది ప్రజల్లో మీకు పార్టీకి ఉన్న బలం ఏంటి? ప్రజల హృదయాల్లోంచిన హృదయం సార్ అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే. గుండె చప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే. ఫీజు రింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ కార్డు గుర్తు తెచ్చుకుంటే ఎవరు వస్తారు? రాజశేఖర రెడ్డి గారు వస్తారు. దానికి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందడుగేసిందంత 10 అడుగులు ముందేశారు. 1 లక్ష నుంచి 25 లక్షలు పెట్టారు ఆరోగ్యశ్రీ కార్డుని. ఈరోజు 104, 108 అక్కడ కనబడుతుందా మీకు? చూస్తా ఉన్నాను సార్ ఒకసారి వెళ్ళేటప్పుడు. కనపడుతుందా? కనపట్లా. ఎవరికి ఇచ్చారు అది? 2000 కోట్లతో ఎవరికి ఇచ్చారు సార్? ఎవరో టీడీపీ అధినేత నాయకుడికి ఇచ్చారంట, మొన్న చూశాను సార్ పేపర్లో. ఈ విధంగా చేస్తే ఏంటి సార్? మీరు ఆలోచన చేయండి సార్. అంటే మీరు ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నారు, ఈ రాజకీయాలు రావడం వల్ల మీకు డిస్టర్బ్ అవ్వట్లేదా? నేను చదువుకుంటా ఉంటాను సార్, ఫార్మ్డీగా చదువుకుంటాను డాక్టర్గా. ఇవన్నీ నా కెరియర్ నేను చూసుకుంటాను. మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి కోసం నాకు వైసీపీ పార్టీ అంటే పిచ్చి. మా నాన్నగారు కూడా ప్రెసిడెంట్ చేశాడు కేడీసీసీ, అదేవిధంగా మార్కెట్ హెడ్, నందిగామ మార్కెట్ హెడ్ డైరెక్టర్గా చేశారు. మా నాన్నగారు కూడా రాజకీయ నాయకుడే, బీసీసీలో ఉన్నారు, ప్రధాన కార్యదర్శి జిల్లా. అయినా కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణం సార్. మేము ఇప్పుడు కట్టెకాలే వరకు ఆయన వెంటనే నడుస్తాం సార్. నేను వరకు ఎదుటి వ్యక్తిని కూడా వ్యక్తిగతంగా మాట్లాడాను సార్. ఏదైనా ఉంటే సబ్జెక్ట్గానే మాట్లాడతాను, అంతే తప్పితే నేను వ్యక్తిగతంగా మాట్లాడటాను కూడా అనర్హం సార్. నేను మాట్లాడను. టీడీపీ పార్టీ వాళ్ళైనా సరే, సిపిఐ కానీ సిపిఎం కానీ ఏ పార్టీ అయినా సరే, నేను ఉంటే సబ్జెక్ట్గా మాట్లాడతాను, లేకపోతే పక్కన.
రూల్ అది. జగన్మోహన్ రెడ్డి గారికి కట్టెగాలే వరకు నాది వైసీపీ పార్టీ, అక్కడే ఉంటాము, ఆయనతోనే ట్రావెల్ చేస్తాం. అది సార్. ఏంటి ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరేమో మళ్ళా సీఎం అవుతారని మీరు చెప్తున్నారు. ఒక పక్క ఏమో 15 ఏళ్ల పాటు కూటమే కలిసి ఉంటుంది. పార్టీలో 2 పార్టీలు 3 పార్టీలు ఏ చిన్న చిన్న విభేదాలు వచ్చినా సరే అవన్నీ పక్కన మీకు ఒక ప్రశ్న చెప్పాను. ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలంటే కూటమి కలిసి ఉంటేనే డెవలప్ అవుతుందని ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. పవన్ కళ్యాణ్ మీరేమో వచ్చేది వైసీపీఏ ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పి మీరు చెప్తున్నారు కదా, విసుకొచ్చుకుంటున్నారు సార్. మీరు ఒకసారి వెరీ సర్వే చేయండి సార్. మీరు కూడా ఎక్కడ పడితే అక్కడ సర్వే చేయండి, గ్రామాల్లో కానీ విలేజెస్లో కానీ మండలాల్లో. రేపు స్థానిక సంస్థలు జరుగుతున్నాయి కదా, రేపే సర్వే చేయండి, ఎన్ని వస్తాయో. బహుశా కొన్ని ఘటనలు చేయొచ్చు. పులివెందులో ఘటన చేశారు కదా, జెడ్పీటీసీ గన్ను పెట్టి పెక్కన పెట్టడం, బెదిరించడం, పోలీసులను హంగామా చేసి ఓటర్స్ని భయభ్రాంతులు చేయడం, ఫియర్ చేయడం, ఈ విధంగా చేశారు కదా. ఇక్కడ కూడా స్థానిక సంస్థలు చేయొచ్చు, కానీ ప్రజలు మాత్రం ఈసారి తిరస్కరిస్తారు, భయపడరు, కట్టు వేస్తారు ఓటింగ్. నిజం సార్, ఇది రియల్. ఎందుకంటే అంత విసుకుపోతున్నారు ప్రజలు. అది ఏం మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు అసలు ఎలా రాజకీయాలు అట్రాక్ట్ అయ్యారు ఏంటి అసలు? రాజకీయ నేపథ్యం మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. మాది ఏ ఊరు? మీ సొంత ఊరు ఏ ఊరు? మీ నాన్నగారు ఏంటి పిల్లలు? మాది గుడిమెట్ల లక్ష్మీపురం గ్రామం సార్. మాది లక్ష్మీపురం గ్రామం అయితే అక్కడే మా రైతు కుటుంబం నుంచి వచ్చింది. మా తాతగారు కూడా 40 ఎకరాలు చేసినాడు, రాజకీయ నాయకులు చేసినట్టే. తర్వాత ఆ కాలంలో 1992-93 టైంలో తాతగారు కూడా చేశారు. తాతగారు చేసిన ఇంకొక మరో తాతయ్య గారు చేశారు. తర్వాత నాన్నగారు ఇంకొక వేరే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి వేరే వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాలు చేసేవాళ్ళు. తర్వాత నాన్నగారు మొన్న రీసెంట్గా మా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సొసైటీ చేసి తర్వాత మార్కెట్ యాడ్ చేశారు సార్, డైరెక్టర్ చేశారు సార్. ఇంకా మేము జిల్లాలో ఇచ్చారు సార్. మా దైవ సమానుడు డాక్టర్ జగన్మోహన్ రావు గారని, డాక్టర్ అరుణ్ కుమార్ గారు చాలా బాగా చూసుకొని పార్టీకి మేము అంతే నిజాయితీ, మేము అయ్యప్పమాల్లో ఉండి చెప్తున్నాం సార్, పార్టీకి నిజాయితీగా విశ్వసనీయతోనే మేము కష్టపడతాం సార్. మా నాన్నగారు కానీ నేను కానీ అంతే సార్. అంటే మీది నందిగాం నియోజకవర్గం కదా, నందిగాం నియోజకవర్గంలో బ్రదర్స్ ఇద్దరు దోపిడీ చేసేసారు, మొత్తం దోచేసారు అనేది ప్రధాని ఆరోపిస్తారు ఎమ్మెల్యే గారు కానీ టీడీపీ నాయకులు గారు. అసలు మా డాక్టర్ నిజంగా నందిగాం నియోజకవర్గాన్ని ముండుతోక బ్రదర్స్ అభివృద్ధి చేశారా, అవినీతి చేశారా? సరే, మీరు యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను వెళ్దాం, అక్కడికి కెమెరాస్ పట్టుకొని వెళ్దాం, ప్రతి ఒక్క అభివృద్ధిని చూపిస్తాం మీకు. నందిగాం నియోజకవర్గం మా డాక్టర్ గారు చేసింది కానీ, మా ఎమ్మెల్సీ గారు చేసింది, అరుణాన్న గారు చేసింది కానీ చూపిస్తాం క్లియర్గా. చూసుకోండి, రోడ్లు విస్తరణ ఏ విధంగా చేశారో, గాంధీ సెంటర్లో గొప్ప మహనీయులు నాయకులు విగ్రహాలు ఏ విధంగా ప్లాట్ఫామ్ మీద పెట్టారో, అక్కడ రోడ్డు విస్తరణ ఏ విధంగా చేసి రోడ్డు ఎక్స్టెండ్ చేశారు. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చారు, 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చారు. ప్రతి ఒక్క ఇంకా గ్రామాల్లో ఇంకా అన్ని అభివృద్ధి, రైతు భరోసాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, ప్రతి ఒక్క గ్రామంలో ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. మనకు మీరు పేపర్లో చూశాను నేను, టీడీపీ ప్రభుత్వంలో పేపర్లో ఏం వేసుకున్నారు సార్, దే హ్యావ్ బిల్ట్ 30 lakhs ఫర్ ద 30 lakhs హౌస్ ఫర్ ద పీపుల్. చేశారా సార్ 30 lakhs? ఇంతవరకు శంకుస్థాపన చేశారా? నిన్న గృహప్రవేశాలు చేశారు చంద్రబాబు గారు అన్నమయ్య జిల్లాలో. ఎక్కడ సార్ అసలు ఇంతవరకు? మరి మీరు కానీ ఏదో చేశారు, చూసారా? మీడియాలో చూశాను నామకార్థాలు. అదే ఒకటే కదా సార్, ఒక 30 lakhs ఇచ్చారా సార్ అక్కడ? చెప్పండి మీరు ఒకే టైంలో. అది జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప నాయకుడు, 21 లక్ష ఒకే ఐటమ్ ఇచ్చారు సార్. ఇది రియల్ వర్డ్ సార్, మీరు ఎంక్వైరీ చేసుకోండి. మరి ఇవ్వక ముందుల పేపర్లో ఎందుకు సార్ అట్లా వేస్తారు అంటే? ఇచ్చారు ఒకే ఐటమ్ 30 లక్షల ఇల్లు, ఒకటి శంకుస్థాపన చేశారు. సరే కొంతకాలం ఇవ్వచ్చు, మరి 30 లక్షలన్నీ ఇచ్చారా? ఒకేసారి 21 లక్షలే ప్రారంభించనని అన్ని నియోజకవర్గాలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కూడా అలా చెప్పండి. అది సార్ మా డాక్టర్ గారు జగన్మోహన్ రావు గారు నందిగామే ధ్యేయం, నందిగామ నియోజకవర్గంలో పరుగులు ఎత్తిచ్చి అభివృద్ధి చేశారు. నందిగామ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఏ ఒక్కళ్ళకి గడప తాటిన డాక్టర్ గారు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, ఎక్స్ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ గడప తాటితే వాళ్ళ హృదయంలో నుంచి ప్రతి ఒక్కటి నేను కాదు అని అనరు సార్, చేసి పెడతారు ప్రతి ఒక్కరు. టీడీపీ పార్టీ వాళ్ళకి కూడా చేసి పెట్టిన రోజులు ఉన్నాయి. వాళ్ళు ఒక 10 రోజులే పార్టీ పరంగా, తర్వాత చూడరు పార్టీ అంతా ఆల్రౌండ్ మొత్తం చేసి పెట్టారు. నేను టీడీపీ చేయకూడదు అని చేయలే, వైసీపీ పార్టీ. ఇప్పుడు టీడీపీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కొట్టేశారు కానీ టీడీపీ అని ఆపలేదు కదా. ఆపారా? ఆపలేదు. అది సార్ విషయం. మరి ఏం చేశారు నందిగాం నియోజకవర్గం చెప్పి ప్రతిపక్షం చెప్పొద్దు, ఏం చేశారు నందిగామకి అసలు? మొండితో ఒక బ్రదర్స్ చేసినటువంటి అభివృద్ధి చెప్పండి మీరు. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా విగ్రహాన్ని ఎందుకు పగలగొట్టారు? రీజన్ ఏంటి చెప్పండి సార్. రోడ్డు గడ్డగా పెట్టారని తీశారని చెప్తారు. అది రోడ్డు అడ్డా సార్, మీరు చెప్పండి.
రోడ్డు అడ్డు కాదు, కేవలంగా అక్రమంగా అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అంగరంగ వైభవం కనబడుతుంది, వాళ్ళు చేసిన నవరత్నాల పథకాలు కనబడుతుంది, ఇక్కడ కింద డాక్టర్ గారు ఎమ్మెల్సీ గారు కనబడుతుంది, జగన్ గారు కనబడుతుంది. ఇది మన కళ్ళల్లో కనపడకూడదు, ఎలాగైనా ఇది తొలగించాలి అని కంకణం కట్టుకున్నాం. ఏదో విధంగా ఆ మున్సిపల్ ఆఫీస్లోనే ఏదో విధంగా అందరూ సైన్లు చేసేసి చైర్మన్ గారు చేసేసి కమిషనర్ గారు చేసేసి పంపించాం అది ఇది అన్నారు. అసలు కోర్టు ఒప్పుకుందా? ఒప్పుకోలే. వీళ్ళు అప్పీల్కి వెళ్ళారు, ఒప్పుకోలే. కోర్టు చెప్పినా సరే ది డజంట్ లిజన్, వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకున్నాం. మరి లా అండ్ ఆర్డర్ ఉందా అక్కడ? లేదు. అయినా కానీ మేము పోరాడతాం, మళ్ళీ మా ప్రభుత్వం 2029లో మా డాక్టర్ గారిని గెలిపించుకుంటాం, మళ్ళీ అక్కడ రాజశేఖర రెడ్డి గారి అంగరంగ వైభవంగా విగ్రహం ఏర్పాటు చేస్తాం. ఇది 100% షో ఖచ్చితంగా. ఎందుకంటే చూడండి, మీరు నందిగామ నియోజకవర్గంలో అడుగడుగుగా అభివృద్ధి కనపడింది, చూసుకోండి. మరి అంత అభివృద్ధి చేస్తే ప్రజలు ఎందుకు ఆయన తిరస్కరించారు? ఎందుకు ఓటమి గురయ్యారు? ఓటమి గురయ్యారా సార్? ఓటమి అంటే అది ఈవీఎం ఏదో గాలి కొట్టుకున్నట్టు ఒకసారి కొట్టుకున్నట్టు పోయింది తప్పితే వాళ్ళు ప్రజలకు ఏమీ అన్యాయం చేయాల, ఎక్కడా చేయాలి. నాకు తెలిసి 4 మండలాల్లో, మా చంద్రలపాడు మండలం కానీ, తర్వాత నందిగామ మండలం కానీ, వీర్లపాడు మండలం కానీ, కంచెల మండలం, 4 మండలాలు ఉన్నాయి సార్ మా నందిగామ నియోజకవర్గంలో. ఏ మండలానికి హానికరం చేయాల జగన్మోహన్ రావు గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ, అందరు సమన్వయంగా చూసుకుంటూ పోయారు. అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోయారు సార్. అదే విధంగా పదవులు కూడా అదే విధంగా ఇచ్చారు. కానీ డాక్టర్ గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ టాలెంట్ని చూసి చాలా పదవులకు ముందరకు తీసుకెళ్లాలని చూస్తారు, కానీ తొక్క వాళ్ళని కింద పరచాలి ఆ విధంగా చేసే మనస్తత్వం కాదు సార్. ముందరికే తీసుకెళ్తారు. కార్యకర్తను కూడా చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తను కూడా తీసుకెళ్లి ఎమ్మెల్యేగా ఎంపీలు చేస్తున్నారు కదా, ఆ విధంగా మనస్తత్వం సార్ వాళ్ళు. కుటుంబ ప్రభుత్వం అధికారంగా వచ్చే ముందు సూపర్ 6 పథకాలతో ప్రజలకు హామీలు ఇచ్చింది. హామీలు అమలు చేయడంలో విఫలమైంది. ఈ 17 నెలల కాలంలో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి పట్టం కడతారు. 29 ఎన్నికల్లో మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని కూడా ఈ రోజున డాక్టర్ గోపాలకృష్ణ చెప్తున్నారు. ఇది ఈ రోజున గోపాలకృష్ణ గారితో ఇంటర్వ్యూ కార్యక్రమం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.